వెల్కమ్ టు మై ఛానల్ కీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. మొన్న ఒక వ్లాగ్లో నేను మెహందీ పెట్టా కదండి మా సిస్టర్ బర్త్డేకి. సో చాలామంది పర్సనల్గా నాకు మెసేజ్ పెట్టారు, బిగినర్స్కి నువ్వు కూడా కొంచెం చిన్న చిన్న టిప్స్ అయితే చెప్పొచ్చు కదా, అంటే ఎలా చేస్తే ఎలా బాగా గ్రో అవుతారనేసి. సో అందుకని నేను మీకు బిగినర్స్కి చిన్న చిన్న స్టార్టింగ్ బేసిక్ థింగ్స్ ఎలా ఏమేమి ఉంటాయి అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో స్టార్ట్ ఇట్. మనకి ముందుగా కావాల్సింది కోన్ అండ్ పెన్సిల్. మనం బిగినర్స్ కోసం కాబట్టి మనం ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా అయితే మెహందీ మనం నేర్చుకోవచ్చు. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దామండి. సో ఎవరైనా బేసిక్గా మెహందీ అని స్టార్ట్ చేసేది రౌండ్ సర్కిల్స్తో కానీ స్ట్రైట్ లైన్స్తో కానీ అలా స్టార్ట్ చేస్తారు. సో మనం కూడా ఫస్ట్ బేసిక్స్ కాబట్టి మనం కూడా స్ట్రైట్ లైన్స్, రౌండ్స్, అలా సర్కిల్స్ అలా ట్రై చేద్దాము. సో ఫస్ట్ మీరు స్ట్రైట్ లైన్ గీయటం నేర్చుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్ లైన్ ఒకటి తీసుకోండి. అదేవిధంగా కొంచెం డిస్టెన్స్లో ఇంకో స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఇదే విధంగా కింద కూడా అలాగే పైన కూడా గీయండి. సో ఈ విధంగా గీసాం కదా. ఇప్పుడు మనం కోన్తో, మీరు పెన్ ఎలా పట్టుకుంటారో కోన్ కూడా అలాగా పట్టుకోండి. ఈ ఫింగర్తో ఇలాగా, కొంతమందికి ఇలా కూడా పట్టుకొని డ్రా చేస్తారు మెహందీ. సో ఎవరు కంఫర్టబుల్ వాళ్ళది. ఎక్కువ మంది ఇలాగే చేస్తారు. మీకు ఎలా కంఫర్ట్గా ఉండిద్దో అలా స్టార్ట్ చేయండి. ఈ విధంగా డ్రా చేయండి. సరే, ఇదే విధంగా బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు సింపుల్గా వచ్చేస్తాయి ఇవి. సెకండ్ వన్ మనం సర్కిల్స్ చూద్దాము. ఈ విధంగా మీరు సర్కిల్ గీసుకోండి. చూడండి, కొంచెం వంకర వచ్చింది నాకు. అదేవిధంగా డ్రా చేస్తా వెళ్దాము. సైజెస్ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా. ఈ విధంగా చేద్దాం. ఇప్పుడు అదే వాటి మీద మెహందీతో డ్రా చేయండి. చాలా సింపుల్గా వస్తుందండి. మీకు స్టార్టింగ్లోనే ఇలా హ్యాండ్ తిరగట్లేదు అనుకున్నారనుకో, మీరు అప్పుడు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే, ఈ విధంగా మీరు పెన్సిల్తో డ్రా చేసుకున్న తర్వాత ఇలాగా 4 సైడ్స్ ఇలా కొంచెం ఇలా మీరు డ్రా చేసుకోండి. చిన్న చిన్న గీతల్లా పెట్టుకోండి. దాన్ని మీరు ఏం చేస్తారంటే అటాచ్ చేసుకోండి. మీకు సింపుల్గా ఈజీగా డ్రా అయిపోయింది సర్కిల్ అనేది. ఈ విధంగా అటాచ్ చేసుకోండి. అంటే సర్కిల్ కొంతమంది తిరగదు కదండి, మెహందీ పట్టుకోవడం కూడా కొంతమందికి రాదు కదా. సో అలాంటప్పుడు సర్కిల్ మనకి ఈ విధంగా తిరగదు ఫింగర్ అనేది. సో అప్పుడు సింపుల్గా ఇలా చేయండి. ఇటు సైడ్ గీతలు గీసుకొని వాటిని అటాచ్ చేసుకుందాం. ఇదే విధంగా బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు సింపుల్గా వచ్చేస్తాయి ఇవి. సెకండ్ వన్ మనం సర్కిల్స్ చూద్దాము. ఈ విధంగా మీరు సర్కిల్ గీసుకోండి. చూడండి, కొంచెం వంకర వచ్చింది నాకు. అదేవిధంగా డ్రా చేస్తా వెళ్దాము. సైజెస్ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా. ఈ విధంగా చేద్దాం. ఇప్పుడు అదే వాటి మీద మెహందీతో డ్రా చేయండి.
చాలా సింపుల్గా వస్తుందండి. మీకు స్టార్టింగ్లోనే ఇలా హ్యాండ్ తిరగట్లేదు అనుకున్నారనుకో, మీరు అప్పుడు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా మీరు పెన్సిల్తో డ్రా చేసుకున్న తర్వాత ఇలాగా 4 సైడ్స్ ఇలా కొంచెం ఇలా మీరు డ్రా చేసుకోండి, చిన్న చిన్న గీతల్లా పెట్టుకోండి. దాన్ని మీరు ఏం చేస్తారంటే అటాచ్ చేసుకోండి. మీకు సింపుల్గా ఈజీగా డ్రా అయిపోయింది సర్కిల్ అనేది. ఈ విధంగా అటాచ్ చేసుకోండి. అంటే సర్కిల్ కొంతమంది తిరగదు కదండి, మెహందీ పట్టుకోవడం కూడా కొంతమందికి రాదు కదా. సో అలాంటప్పుడు సర్కిల్ మనకి ఈ విధంగా తిరగదు ఫింగర్ అనేది. సో అప్పుడు సింపుల్గా ఇలా చేయండి. ఇటు సైడ్ గీతలు గీసుకొని వాటిని అటాచ్ చేసుకుందాం. థర్డ్ వన్ అండి, ఏదైనా బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. ఫస్ట్ మనకి హ్యాండ్ మీదకి వెళ్తే రాదు కాబట్టి ఫస్ట్ మన పేపర్ మీద పెన్సిల్తో మీకు ఏదైనా పెటల్స్ కానీ ఏదో ఒక డిజైన్స్ ఏదో చిన్న చిన్న అది రంగోలీస్ వేసే వాళ్ళకి వస్తాయి కదా, అదే విధంగా పేపర్ మీద బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ అదే వస్తుందండి. ఇది ఫస్ట్ నుంచి ఎవరికి రాదు. సో కొంచెం కొంచెం నేర్చుకుంటా ఉంటే అదే బాగా వస్తుంది. ఇప్పుడు థర్డ్ వన్, ఇందాక స్ట్రైట్ లైన్ గీసాం కదా, అదే విధంగా స్ట్రైట్ లైన్ గీయండి. ఈ విధంగా గీసినాక ఈ విధంగా చిన్న చిన్న పెటల్స్ లాగా ఉంటాయి కదా, అలా వేసుకోవాలి. ఈ విధంగా ఇంకో స్ట్రైట్ లైన్ గీసుకొని ఇప్పుడు చిన్న సైజు మీకు ఒకవేళ ఇక్కడ చూడండి ఒకటి పైకి వెళ్ళింది ఒకటి కిందకు ఉంది అలా ఉందనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇంకోటి ఎగ్జాంపుల్, ఇది రాంగ్, మీకు జస్ట్ ఎగ్జాంపుల్కి ఇలా వస్తున్నాయి అనుకోండి ఫస్ట్ స్టార్టింగ్ ఎవరికైనా. సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని అదేవిధంగా చిన్నది రఫ్కి ఇలా రఫ్కి కనపడినట్టు రఫ్కి గీత ఈ విధంగా. సో ఈ విధంగా టచ్ అయ్యేటట్టు మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఈ విధంగా వస్తుంది. చూడండి దీనికి ఎంత డిఫరెన్స్. సో ఈ విధంగా నీట్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అండి. సో ఇప్పుడు మనం మెహందీతో పెడదాం. అదేవిధంగా ఇంకా మీరు దాని మీద రఫ్ స్ట్రైట్ లైన్ అవసరం లేదు. ఇంకా మీరు చూడండి వచ్చేసింది. సో ఇలాగా. ఫోర్త్ వన్ వచ్చేసి మనకి మెహందీలో బాగా ఇంపార్టెంట్స్ ఇవే కదండి, పెటల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో మనం ఇప్పుడు పెటల్స్ వేసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం దీని నుంచి ఇలా నేర్చుకున్నాం. సో దీని నుంచి సర్కిల్ నుంచి పెటల్స్ డ్రా చేద్దాం. ఈ విధంగా సర్కిల్ డ్రా చేయాలి. మీరు ముగ్గులు వేస్తారు కదండి, అదే విధంగా ఇలా సింపుల్గా చిన్నగా అలా పెటల్స్ డ్రా చేయండి. మనం సర్కిల్ సైజుని బట్టి మనకి పెటల్స్ అనేవి ఇంప్రూవ్ వస్తుందండి ఈ విధంగా. సో ఇప్పుడు మనకి ఇది ఒకటి పెద్దది ఒకటి చిన్నగా వచ్చింది కాబట్టి ఇది రాంగ్. చూడండి ఇప్పుడు కరెక్ట్ పొజిషన్ ఎలా వస్తుందంటే, కొంచెం పెద్ద సర్కిల్ గీసుకోవాలి. ఈ విధంగా పెద్ద సర్కిల్ గీసుకొని మనం బిగినర్స్ కాబట్టి రానప్పుడు ఏం చేయాలంటే ఇలా ట్రై చేయండి, వస్తే నో ప్రాబ్లం. రానప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా చిన్నగా ఇలా డ్రా చేయండి. ఈ విధంగా డ్రా చేసామనుకో, అప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు.
సో ఈ విధంగా చేసుకోవచ్చు. కానీ దీంట్లో కూడా చిన్నవి పెద్దవి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఇంకొకసారి మనం ఇది కూడా ఇప్పుడు నీట్గా ఒక సర్కిల్ తీసుకొని మనం ఎంత సైజు పడుతుందో గమనించుకోవాలి. సో ఇలా ఈ విధంగా ఇప్పుడు మనం మెహందీతో పెడతాం. మీకు అలా గీయటం రాలేదు అనుకో, మనం ఏం చేద్దామంటే ఇందాక మనం పెన్సిల్తో ఎలా డ్రా చేసామో ఫస్ట్ ఇలాగా తర్వాత ఇలా డ్రా చేసుకోండి. మీకు స్టార్టింగ్ కాబట్టి అలవాటు అయిపోయింది. ఈ విధంగా చేయండి. సో ఇలా చేసేస్తే మనకు ఆటోమేటిక్గా వస్తుందండి. ఇప్పుడు 5th వన్ చూద్దాం. మనం ఇప్పుడు 5th వన్కి మామిడి పిందెలు ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో మామిడి పిందెలు అనేది కొంచెం కష్టంగానే ఉండేది స్టార్టింగ్, తర్వాత చాలా ఈజీ అండి నేర్చుకునే వాళ్ళకి. ఈ విధంగా గీసుకోవాలి. కెమెరాల నుంచి చూస్తున్నాను కాబట్టి సో మీకు అలా కొంచెం వంకరగా వచ్చినట్టుంది. సో మళ్ళీ డ్రా చేద్దాం. ఈ విధంగా మనం ఎస్లా గీసుకుందాము. ఎస్లా గీసుకొని కొంచెం ఇలా దీన్ని ఏమంటారంటే రౌండ్గా గీసుకుందాం. ఈ విధంగా అలా గీసుకున్నాం. దాన్ని మనం వీటికి అటాచ్ చేద్దాం. చూడండి ఇది ఎలా వచ్చింది, ఇలా వచ్చింది. సో ఇంకోసారి ట్రై చేద్దాం. ఫస్ట్ మనం ఎస్ గీసుకొని ఈ విధంగా ఎస్ గీసుకుందాము. దీన్ని మనం దీనికి అటాచ్ చేసుకుందాం. చూడండి ఎంత నీట్గా వచ్చింది. సో ఇలా కంప్లీట్ అయిపోయినాక దీన్ని ఈ విధంగా రౌండ్ చేద్దాం. సో దీని మీద ఇప్పుడు మనం మెహందీతో డ్రా చేద్దాం. దాని మీద గీయండి. సో చూడండి చాలా సింపుల్. ఒకసారి కావాలంటే మీకు మళ్ళీ డ్రా చేస్తాను చూడండి. ఎస్ తీసుకొని ఈ విధంగా చూడండి, గమనించండి. ఈ విధంగా ఎస్ తీసుకొని మనం ఇందాక ఎస్ స్టార్ట్ చేసాం కదా, అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి ఈ విధంగా ఎండ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎండ్ చేసిన దగ్గర నుంచి ఇలా ఒక రౌండ్ అనేది తీసుకుందాం. అలా దాని మీద మీరు మెహందీ పెట్టి డ్రా చేయండి, నీట్గా వస్తుంది. 5 బాగా ప్రాక్టీస్ చేయండి అండి. మీకు బాగా వస్తుంది, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు కంటిన్యూ చేయండి 6th వన్ నుంచి, అంటే నేను ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.